నమస్కారం సార్. నమస్కారం అండి. తాజాగా ఏపీ నిరుద్యోగులకైతే మరొక ఎదురు దెబ్బ తగిలినట్టుగా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి సర్కారులో జరిగినటువంటి ఈ గ్రూప్ 1 మూల్యాంకనం అనేది చట్టవిరుద్ధం, 3 సార్లు చేయడం అనేది కుదరదని చెప్పి ఎగ్జామ్ మొత్తాన్ని కూడా రద్దు చేశారు. అసలు ఇప్పుడు నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? ఎందుకు ఏపీ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఏమండి, అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానమే రివర్స్లో ఉంటుంది. మీకు అతను ఏమి చేసినా సరే అంత ఫ్యాబ్రికేటెడ్ టు ఫేక్. చూసుకోండి, కావాలి నిన్న మొన్న ప్రాజెక్టులని అదన్నీ గేట్లని అలా తీసుకొచ్చి అలా పెట్టి అలా తీసుకుని వెళ్ళిపోయారు. చిన్నపిల్లల ఆట వస్తువు అది కూడా చూసి ఎంత దారుణం. ఆ వైజాగ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అన్నారు. అసలు మీకు వాళ్ళ టైము కూడా అలా నడుస్తుంది, చాలా వరస్ట్గా నడుస్తుంది. ఎందుకంటే అతను నిజంగా మంచి చేద్దామని చేయలేడు. ఎందుకంటే అతని కర్మలో అన్నీ అలా పాపాలన్నీ అలా వచ్చేస్తూ ఉంటాయి, మీద పడిపోతూ ఉంటాయి. వచ్చి జ్ఞానోదయం అయ్యి ఇవాళన్నా మంచి పని చేద్దామని అనుకుంటాడు, కానీ చేయలేడు. ఒకడో చనిపోయే ముందు జీవితం అంతా పాపాలు చేస్తాడు. వాడు చనిపోయే ముందు వాడు ఏం చేస్తారంటే వాడి చేత నారాయణ అనిపిద్దాం అనుకుంటారు వాళ్ళు. ఆ ఇంట్లో వాళ్ళు చనిపోయే ముందు దేవుడి పేరు తలుచుకుంటే పైకి పోయినప్పుడు పుణ్యం వస్తుందిరా బాబు అని. వాడికి ఏ రకంగా దేవుడి పేరు చెప్పమన్నా కానీ చెప్పడం. ఆఖరికి ఒక వస్తువు చూపిస్తారు, దాన్ని తలుచుకున్నాడు నారాయణ అంటాడేమో అని. అతను నారా అంటాడు కానీ నారాయణ అంటాడు. అలాగా మీకు అది ఇంకా అనిపించదంతే ఆ టైము. ఇప్పుడు నిరుద్యోగుల పట్ల జీవితాలతోటి నిజంగానే ఆడుకున్నాడు అతను. ఇదే కాదు, సచివాలయం ఉద్యోగులు సంబంధించి అప్పుడు పరీక్షలు రాసినప్పుడు కూడా చాలా ఫ్రాడ్లు జరిగినాయని ఇప్పుడు కొలుపూడి శ్రీనివాసరావు గారు ఆ రోజు దీని మీద చాలా పెద్ద చర్చ జరిగిందండి. అందులో ర్యాంకర్ కూడా ఉద్యోగం ఇవ్వలేదు, వీళ్ళు ఇస్తే బొమ్మ అంతా బయటకు వచ్చేద్దండి. ఇలాంటి ఇది మీరు ఒకటి గమనించాలండి. చంద్రబాబు నాయుడు గారిది ఇందులో ఆయన హయాంలో ఎప్పుడు కూడా చూడండి, టీడీపీ కానీ చంద్రబాబు గారు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఇటువంటి పరీక్షలు అసలు ఎన్టీ రామారావు గారు ఎంసెట్లే తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారే మన రాష్ట్రంలో. తెలుసా మీకు ఈ విషయం? ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఎంసెట్లు అవి వచ్చినాయి. ఎందుకంటే అందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి అప్పుడు వేరే రాష్ట్రాలకు పోయేవారు. మీకు ఇంజనీరింగ్ చేయాలంటే ఎంసెట్లు రాసి ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు ఇంజనీరింగ్ కాలేజీలు ఇవన్నీ పెట్టించాడు మనకి. ఆయన వచ్చిన తర్వాత అందరూ ఇక్కడ చదువుకుంటున్నారు హ్యాపీగా. ఇది ఉద్యోగాల విషయంలో వచ్చినప్పటికి ఈ గ్రూప్ 1లో ఈ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఆ ఎగ్జామ్స్ కానీ వాటి తర్వాత వాళ్ళ ఇంటర్వ్యూలు కానీ ఇలాంటివన్నీ కూడా పారదర్శకంగా ఉండేది. అంటే అందులో ఎవరైతే ప్రతిభావంతులు ఉన్నారో వాళ్ళకే అవకాశాలు లభించి, ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అయ్యామలో జరుగుతుంది. అదే మధ్యలో 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళు సొంత మనుషులను పెట్టేసుకుని విపరీతం సగం మంది పైన వాళ్ళ మనుషులు వేసుకునేవారు. అన్ని కులాల్లోనూ వాళ్ళ తాలూకు వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని వేసుకునేవాడు. వాళ్ళ పార్టీ భావజాలు ఉన్న వాళ్ళు ఉంటారు. మీకు అంతులు వాళ్ళందరూ నిండిపోయినారు ఇప్పుడు. అలాగే 89 నుంచి 94 మధ్యలో కూడా అలాగే చేశారు వాళ్ళు, కాంగ్రెస్ ఉండేది అప్పుడు. తర్వాత ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు టీడీపీ 2014 నుంచి మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళు వేసిన నోటిఫికేషన్కి ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్స్ అది రాశారు. ఆ మూల్యాంకనంలో ఇలాగ దాన్ని సర్వనాశనం చేసేసారు. వీళ్ళు ఎప్పుడు కూడా అవకాశం దొరికినప్పుడు వాళ్ళ మనుషులను పెట్టేసుకుంటాడు. ధనంజయ రెడ్డి అలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు వాళ్ళ మనుషులే ఉంటారు. ఆయన మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వీళ్ళందరూ ఎవరో బ్యాచ్, వాళ్ళు చెప్పినట్టు వినాల్సిన వాళ్ళే. ఇతను కావాలంటే ఇతనికి ఇచ్చేయాలా. ఇంటర్వ్యూలు పెడతారు ఇందులో మళ్ళీ సెపరేట్గానే. అవి ఎందుకు పెట్టాలో పారదర్శకం ఉండదు ఇందులో. అక్కడ మళ్ళీ రికమెండేషన్లో నిజంగా ప్రతిభ ఉన్నవాడు, బాగా చదువుకున్నవాడు, దాంట్లో అర్హత ఉన్నవాడిని పక్క తోసేసి వేరే వాళ్ళని తీసుకొచ్చి పెడతారు. ఇదే పరిస్థితి. ఇవన్నీ పోనీ దొబ్బో వాళ్ళ బతుకులతో ఆడుకుంటాం ఎందుకు కదా. అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ అది అలా జరిగింది. అది కూడా అవకతవకగా ఉంది. ఇప్పుడు పెట్టి టైం లేకుండా చూసి ఎటు కాకుండా చేసి పెట్టారు. అది వీళ్ళు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏదైనా మేమేమనుకున్నామో జరగాలి. రూల్సా, రెగ్యులేషన్సా, లేకపోతే ఏంటి చట్టము, రాజ్యాంగము ఏది పట్టించుకోరు. అన్నీ వైలేట్ చేస్తారు, అన్ని వైలేషన్సే. దీన్ని ఎవడ కాపాడాలంటే మనమే కాపాడుకోవాలి పబ్లిక్. ఎందుకంటే ఇటువంటి వాళ్ళని రాజకీయం చాలామందికి విషయం తెలియదు. సాధారణంగా పైపై నుంచి చూస్తాడు, ఇతను కులమో, మతమో, ప్రాంతమో, లేకపోతే ప్రీబియస్, లేకపోతే పథకాల, లేకపోతే అభివృద్ధి ఇలాంటివన్నీ కొన్ని చూస్తున్నారు. అలా కాదండి, వాళ్ళ మైండ్ సెట్ కూడా ఆలోచించాలి పబ్లిక్. వాళ్ళ మోడస్ ఆపరేండి ఎలా ఉందో కూడా చూసుకోవాలి. కనీసం చదువుకున్న వాళ్ళు చూసుకోవాలి కదా. ఇప్పుడు యూత్ ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళు, ఉద్యోగ అవకాశాలు కావాల్సిన వాళ్ళు కూడా ఈ కులం మత్తులోనూ ఇలాంటి మతం మత్తులోనూ పడకూడదు. మీకు వ్యక్తిగతంగా కొంతమంది ద్వేషం లేకపోతే అభిమానాలు ఇవన్నీ ఉంటే రేపు భవిష్యత్తు పాడైపోతుంది మీ అందరికీ.
అవును, జీవితాలతో ఆటలు ఇవి. జీవితాలతో ఆటలు కదా. ఇప్పుడు ఎంతమందికి, ఇప్పుడు ఎన్ని వేల మంది కోర్టు ఆదేశాల ప్రకారం 6 వారాల్లో మనం నిర్వహించమంటున్నారు. ఎలా కుదురుతుంది చెప్పండి, ఎలా సాధ్యం? మొట్టమొదటి చదువుకున్నవాడు, బాగా రాసినవాడు ఇప్పుడు ఇవాళ ఏమైపోతాడు అతను? ఇప్పుడు ఎప్పటికప్పుడు రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి. ఏదైనా సరే మీరు ఇలాంటి గ్రూప్ 1 ఇలాంటి ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కనుక అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వాళ్ళు చదువుకున్న దానికి తగ్గట్టుగా మీకు ఎగ్జామ్కి అటెండ్ అవుతారు. స్టేల్ అయిపోయే కొద్దీ వాళ్ళకి నిరాశ కూడా ఉంటుంది. ఉత్సాహం తగ్గిపోయిన తర్వాత, నిరాశ అలుముకున్న తర్వాత వాళ్ళు తిరిగి అదే పెర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే ఎన్నాళ్ళు అయిపోయిందండి, 5-6 ఏళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏ రకంగా పెర్ఫార్మెన్స్ చేయగలరు? ఇది చాలా దారుణం కదా, వాళ్ళ జీవితాలతో ఆడుకున్నట్టు కదా ఇది. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. దీనికి పనిష్మెంట్ ఉండాలి. ఇప్పుడు మీరు తప్పు చేస్తే ఒక పనిష్మెంట్ ఉండాలి. ఇప్పుడు మరి చట్టం కూడా ఏం చెప్తుంది, నువ్వు తప్పు చేసే కూడా నువ్వు తప్పించుకోకూడదు అంటారు. నీకు ఒకవేళ చట్టాల నుంచి, న్యాయస్థానాల నుంచి తప్పించుకున్నా కానీ ప్రకృతి తన న్యాయస్థానాల్లో వాళ్ళు శిక్ష పడుతుంది. ప్రజా కోర్టులో శిక్ష పడాలా, దైవ సన్నిధిలో దైవం కూడా వాళ్ళు శిక్షిస్తుంది. ఇలా తప్పించుకున్నాను అనుకున్నప్పుడు ఏమవుతుంది? పాపభీతి పోద్దా? ఇప్పుడు తప్పు చేసిన దేవుడు వదిలేసాడు అనుకోండి, పాపభీతి పోద్ది. తప్పు చేసిన చట్టం వదిలేసింది అనుకోండి, అసలు భయం ఏమి ఉండదు. కాబట్టి మనం ఇవన్నీ తప్పించుకున్నా కానీ ప్రజా కోర్టు నుంచి తప్పించుకోకూడదు. గతంలో ఉదయ భాస్కర్ చాలా నిక్కచ్చిగా వ్యవహరించారు. ఆయన్ని బాగా వేధించి తరిమేశారు బయటికి. మీకు నిక్కచ్చిగా ఎవరన్నా వ్యవహరించాడంటే అతను ఎట్టి పరిస్థితుల్లో నిలబడినవరా? అది ఎవరండి? ఏ ఆఫీసర్ అన్నా ఇతనే కాదు. మొన్న ఒక ఎస్పీ గారు వచ్చి అక్కడ 1-2-3 రోజులు కొంచెం స్ట్రిక్ట్గా ఉండేటికి వెంటనే పంపించేశారు. మీకు ఎక్కడా కూడా మీ వీళ్ళదంతా కూడా అడ్డదారండి. మా దారి అడ్డదారి అని ఇప్పుడు డైరెక్ట్గా చెప్తారు. వాళ్ళ చర్యల ద్వారా, వాళ్ళ వ్యవహారం ద్వారా ఇందులోనూ మొగమాట పట్టరు. ఇప్పుడు తిరుపతి లడ్డూలను ఎవరన్నా మా ఎన్నికలకు వాడతారండి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు చూడండి ఎలా వాడి, రేపు మళ్ళీ వాడేస్తారు. అసలు ఏ విషయంలో కూడా పాపభీతి కానీ, లేకపోతే ఇది మంచా చెడా, ఇలా చేయొచ్చా చేయకూడదా, అసలు జనాలు ఏమనుకుంటారని కూడా ఉండదు. వాళ్ళకి పచ్చి అబద్ధాలు ఆడడానికి అలవాటు పడిపోయారు, అడ్డగోలుగా వ్యవహరించడానికి అలవాటు పడిపోయారు, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడానికి అలవాటు పడిపోయారు, చట్టము రాజ్యాంగం ఉల్లంఘన అనేటువంటి యథేచ్ఛగా చేస్తూ ఉంటారు వాళ్ళు. అసలు అందులో అనుమానమే లేదు వాళ్ళకి. ఇది నథింగ్. ఓ రకంగా చెప్పాలంటే మీకు ఈ గ్రూప్ 1 ఇది కూడా కోర్టు ఇచ్చి అని ముఖం మీద కాంట్రించి ఉమ్మేసినా కానీ అన్నీ తుడిచేసుకుని దీన్ని మళ్ళీ ఇది 2018 కదా, ఇది మాకు సంబంధం లేదంటారు వాళ్ళు. అన్నారేమో కూడానే. అంటే అంత దారుణంగా వ్యవహరిస్తారు వాళ్ళు. కాబట్టి మనం దీనికి అన్నిటికీ జందా తిలిస్మాత్ లాగా 100 ప్రశ్నలకు ఒకే తాళం చెవిలాగా మీకు ఏం చేయాలంటే ఇతను ఇంటికి పంపించడమే సింపుల్గానే. నువ్వు మాకు వద్దే బాబు, నీకు వద్దన్నావు, నీ వ్యాపారం చూసుకుని నువ్వు, లేదా జైల్లో కూర్చొని పేపర్ కవర్లో కొవ్వొత్తులు చేసుకొని చెప్పి పంపించేయాలి. అతను ఓడిస్తే ఆ పని జరుగుద్ది. కాబట్టి అతను ఇంటికి పంపించాలి. ఎలా పంపించాలి? ఘోరంగా ఓడించి, అవమానించి, పరాభవించి పంపించాలి, మామూలుగా కాదు. ఎందుకంటే అతనికి అదే పనిష్మెంట్. అంతకు మించి పని ఇప్పుడు ప్రజలను ఏపుడేసి తినేసినందుకు, పీడించినందుకు, చట్టాన్యాయాన్ని, ధర్మాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినందుకు, కోర్టు ఆదేశాలు బేఖాతరు చేయనందుకు, ప్రజలను ఉసురు పోసుకున్నందుకు, ఇచ్చిన మాట తప్పినందుకు, పచ్చి మోసం చేసినందుకు, వెన్నులో పెచ్చల పిడిపోకు గుచ్చినందుకు, తను నమ్ముకున్న వర్గాలను నెట్టేట ముంచినందుకు అతనికి పనిష్మెంట్ ఏంటంటే ఓడించి పంపించడమే. అది కూడా ఘోరంగా పరాభవించి పంపించాలి.